ఏయ్ బాబు లేవ్. వన వెల్లువాయే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ అన్న కొంచెం బట్టలు వేసుకో అన్న, చూడలేక చచ్చిపోతున్నాం. ఇది వచ్చేసి 359 pence. ఈ చిన్న బాటిల్ 359 pence పెట్టి కొన్నాం ఫ్రెండ్స్. 3 pounds 59 pence. సో ఆల్మోస్ట్ వచ్చేసి 400 rupees అనమాట. చుక్క నీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే వేస్ట్ చేయకుండా తాగాలి. లైవ్ పెడతావా? ఒక్కరు కూడా రారు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. బర్త్డే స్పెషల్ వంటలు అని చెప్పేసి నాతోనే కుక్ చేయించారనమాట. అలా ఉంటుంది మరి మన ఫ్రెండ్స్తో అయితే. మన బర్త్డేకి గిఫ్ట్ వచ్చేసి మా సిస్టర్ ఈ డ్రెస్ ఇచ్చింది. చాలామంది కాంప్లిమెంట్ చేశారు. అండ్ ఈ మైక్ అండ్ అలాగే సెల్ఫీ స్టిక్ అయితే మన మ్యాచ్ ఇచ్చాడనమాట. మన యూట్యూబ్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. నా ట్రిప్ మీద మీ స్పందన ఏంటి మధుసూదన్? చూసిన స్పందన ఎక్కడ కనిపించలేదు. నేను ఈ యూనివర్సిటీ రాకపోతే బయటకి వెళ్ళిపోయినండొచ్చు కదా. హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అనమాట. సో మేమైతే బ్రైటన్కి వెళ్తున్నాము. సో ప్లేసెస్ ఎలా ఉంటాయి అనేది ఏం ఐడియా లేదు. ఇలా అయితే డే అయితే స్టార్ట్ చేసేసాం మా ఫ్రెండ్స్తో పాటు. ఎప్పుడు ఉండే కొద్దిగా ఆల్రెడీ ఒక మెంబర్ వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తుంది. సో సూపర్ ఫాస్ట్ అనమాట ఎప్పుడు. అండ్ మన మిస్టర్ మత్సు ఇక్కడ ఉన్నాడు. హాయ్ చెప్పగా. ఇలా అయితే మన ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మనం అయితే ట్రైన్లో ఉన్నాము, అందుకే చాలా అంటే చాలా మెల్లిగా మాట్లాడుతున్నాం అనమాట. సో బ్రైటన్లో ప్లేసెస్ ఎలా ఉంటాయి ఏది కూడా మనకైతే ఐడియా లేదు. సో మీకు ప్లేసెస్ అన్నీ అయితే నేను చూపిస్తాను. మేము యాక్చువల్గా అయితే బాట్కి చూసాను అనమాట ఫస్ట్ టికెట్స్ అయితే. అది ఫస్ట్ చూసినప్పుడు అయితే మాకు 50-60 pounds ఉంది. అసలు అయితే ఆల్మోస్ట్ 100 pounds అవుతుంది అనమాట ముగ్గురికి కలిసి. సో అంత బడ్జెట్ 100 pounds అంటే మనకు వచ్చేసి 10,000 రూపాయలు టికెట్. 10,000 rupees అనమాట ఓన్లీ ట్రైన్ టికెట్స్కి. సో అంత బడ్జెట్ పెట్టి ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు మనం లేం కాబట్టి సో మేమైతే బ్రైటన్కి వెళ్తున్నాం. సో బ్రైటన్ అయితే మనకు వచ్చేసి 59 pounds ఉంది. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 6,000 rupees అనమాట మన ఇండియన్ కరెన్సీలో. సో మీరు కూడా ఫస్ట్ మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయకుండా వీడియోస్ చూసారు అనుకోండి మీ ఫోన్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది నేను చెప్తాను. సో మళ్ళీ నన్ను అడగకూడదు అనమాట. సో ఏం చేయాలో తెలుసు కదా. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లాస్ట్ దాకా చేయాలి. దిష్టి బొమ్మలు. సో ఒక దిష్టి బొమ్మ ఎక్స్ప్రెషన్, రెండో దిష్టి బొమ్మ ఎక్స్ప్రెషన్ ఏంటి? దిష్టి బొమ్మల ఎక్స్ప్రెషన్లు ఏంటంటే అడుక్కుంటున్నాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అనేసి. బట్ తప్పదు, ఏం కాదు. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అడుక్కుంటున్నాను మా నల్ల గైస్. బాయ్. ఛార్జింగ్ బొక్క. శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. ఏదో చెప్తారు. సో వచ్చారు చూడండి ఒక దొంగ కోళ్ళు పట్టుకునేవాడు, అలానే ఉంటారు అనమాట. సో కాకపోతే మంచి దొంగ కోళ్ళు పట్టుకునేవాడు అనమాట మాట. సో ఇప్పుడైతే మనం సౌత్ హ్యాంప్టన్లో దిగాము. సో భయపడకండి, ఎప్పుడు ఇది ఒక పేరు చెప్తామని చెప్పేసి. ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్టింగ్ ట్రైన్. సో ఇలా ప్లాట్ఫామ్స్ అంతా కూడా ఖాళీగా ఉన్నాయి అనమాట. మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో పల్లీలే అండా బిర్యానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సో ఇలా అయితే మనం ట్రైన్ ఎక్కేసాం ఫ్రాన్స్. ఈ ఫేస్ వచ్చేసి తప్పిపోయిన ఫేస్ లాగా ఎక్స్ప్రెషన్ అనమాట. ఇప్పుడే నిద్ర ఫ్రాన్స్. ఇక్కడ పింఛన్ ప్లే అయితే 30 ఏళ్ళకే పింఛన్ వచ్చేటట్టుంది. బాడీ అట్లా డౌన్, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇండియాకి వచ్చి బాడీ చెకప్ చేయించుకుంటే నిజంగా అంటే పైనుంచి కింద దాకా అర్థం అనుకుంటా లొకేషన్ తెచ్చాము. ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇలా మనం అయితే బ్రైటన్కి అయితే రీచ్ అయిపోయాము. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది బ్రైటన్ రైల్వే స్టేషన్. అయితే ఒక ఎయిర్పోర్ట్ లుక్ ఉంది అనమాట. సో బ్రైటన్ ఎందుకు వచ్చా? రెస్టారెంట్ బాగుందంట, తిని రివ్యూ చేయడానికి వచ్చినాం. నీ ట్రైన్ టికెట్ ఎంత? 56 pounds 3 టికెట్లు కలిపి. 56 pounds అంటే 5,800 6,000 వస్తుంది. సో 6,000 రూపాయలు పెట్టి నువ్వు బాన్మౌత్లో తినలేవా ఫుడ్? సో అంటే ఇప్పుడు నీ మాస్టర్కి ఎంత అయింది? అలా నేను అడుగు. బ్రైటన్ అయితే చాలా బాగుంది అనమాట. చాలా క్రౌడ్ ఉంది. ఇంత పెద్ద సిటీ అయితే ఇప్పటిదాకా యూకేకి వచ్చిన తర్వాత అయితే ఇంత పెద్ద సిటీకి వెళ్ళింది లేదనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని చెప్పేసి. చాలా క్రౌడ్ అయితే ఉంది. వెదర్ కూడా చాలా బాగుంది. వెదర్ అయితే ఆల్మోస్ట్ మనకి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వెదర్ అయితే బాగానే ఉంది.
ఈ ప్లేస్లో మనకైతే వచ్చేసి ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల ప్లేసెస్ కంటే ఎక్కువైతే మనుషులే కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో అంత క్రౌడ్ ఉందన్నమాట. కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం నన్ను ఫోటోలు అడగకండి, వీడియోలు అడగకండి, చాలా బిజీ ఉన్నాను ప్లేస్ విజిటింగ్లో. కాల్ కూడా చేయకండి, మెసేజ్ చేయకండి. ఏం చెప్తాను అంతగా? ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. హాలిడేలో ఎక్స్ప్లోర్ స్పెల్లింగ్ చెప్పు. ఉన్న పలంగా ఎక్స్ప్లోర్ స్పెల్లింగ్ చెప్పు. టైటన్ రైల్వే స్టేషన్ నుంచి దగ్గరలో ఉన్న ఫస్ట్ ప్లేస్ ఏంటి అని అంటే బీచ్ ఉందన్నమాట. సో బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం. బీచ్ అయితే చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి నేను వ్యూ చూపిస్తాను. అక్కడ దూరం కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది ఏది ఆ ప్లేస్? అదే బౌర్మూస్ జూక్ నౌరాల. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో దాని నుంచి అయితే మనం 360 డిగ్రీస్ వ్యూ అయితే చూడొచ్చు. 1 o'clock అవుతుంది అనమాట. అండ్ మార్నింగ్ నుంచి ఫుడ్ అయితే ఏం పడలేదు కోట్లో. మనం అయితే ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. సో పబ్లో కాలేకండి, ఎప్పుడు మెక్డీకి వెళ్తాం కదా. సో ఈసారి కూడా మెక్డీకి వెళ్తామని మనం కొంచెం రిచ్గా ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. సో మనకి ఇక్కడైతే 360 డిగ్రీ వ్యూ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 15 pounds దాకా ఉందన్నమాట. సో మనం అయితే వెళ్ళట్లేదు అలా. ఇలా అయితే మనం ఒక రెస్టారెంట్కి వచ్చాం, చౌపాటి అని చెప్పేసి. ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో మన బడ్జెట్లో లేదు కాబట్టి ఎప్పటిలాగే వచ్చేసి సబ్వే కానీ. పౌండ్ ల్యాండ్ అనేది అంటారు తెలియదు. పౌండ్కే ల్యాండ్ వస్తుంది కాబట్టి కర్మ. మెక్డీ ఎలా వెళ్దాం అనుకున్నాం. సో మనకు ఆపోజిట్లోనే మెక్డీ కూడా ఉందన్నమాట. కాకపోతే ఈసారి కేఎఫ్సీ ట్రై చేద్దామని చెప్పేసి అయితే కేఎఫ్సీ వెళ్ళాం అనమాట. నో థ్యాంక్ యూ. కూల్ డ్రింక్స్? నో థ్యాంక్ యూ. ఇలా అయితే మన ఫుడ్ వచ్చేసింది. తిన్నాం అనమాట కేఎఫ్సీలో. సో మనకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా ఈ కేఎఫ్సీ మెక్డీ అండ్ ఇండియన్ రెస్టారెంట్ చూసాము. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇలా కేఎఫ్సీలో అయితే ఫుడ్ లాగిన్ చేసాం అనమాట. నడవడానికి ఇప్పుడు కష్టం అవుతుంది. ఫుల్గా మెక్కేసాం. వంద తిన్నాక నిద్ర రాకుంటే వస్తుంది. ఫుల్ టైం పరమేష్ ఎందుకనంటే వచ్చేసి గుడ్డు చాకరీ జాబ్స్ అన్నీ కాబట్టి అలా జాబ్స్ చేస్తూ అయితే ఫుల్గా అలసిపోయారనమాట. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు రెస్ట్ తీసుకోవడానికి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఎవరికైనా సరే. బట్ మనకి ఇవాళ స్పెషల్ అకేషన్ కాబట్టి ఇలా అయితే వచ్చామన్నమాట. నా కోసం ఓపిక తెచ్చు. ఏయ్ కొడదామా ఒకసారి? లైవ్ పెడతావా? ఒక్కరు కూడా రారు. ఇలా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. చాలా అంటే చాలా మంచిగా అయితే మ్యూజిక్ ప్లే చేస్తారు. కాదు, యాక్చువల్గా అదేదో పాట ఉంటుంది చూసావా, బంగారం పాట. సో మనకి ఇక్కడ వచ్చేసి బ్యాండ్ సౌండ్స్ అంతా వినిపిస్తే ఏదో మన ఇండియన్ వెడ్డింగ్ ఏమో అని చెప్పేసి హడావిడిగా అయితే వెళ్ళాం. కాకపోతే ఏదో ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారనమాట. అండ్ అక్కడ నుంచి వచ్చేసి మనం రాయల్ పవిలియన్ అనే ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సేమ్ అక్కడ కూడా వచ్చేసి మొత్తం ఎంట్రీ టికెట్స్ పెట్టారు. సో అక్కడ కాసేపు అయితే మనం చిల్ అయ్యేసి అటు నుంచి అంటే వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. సో జస్ట్ బయట నుంచి మాత్రం అలా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్రైటన్ ట్రిప్ ఇది స్పందన ఏంటి మధుసూదన్? బ్రైటన్ చూసిన స్పందన ఎక్కడ కనిపించలేదు. ఇదంతా కూడా మనకి సీ లైఫ్ అని చెప్పేసి బీచ్ పక్కనే అయితే ఒక మంచి లొకేషన్ ఉంది. నీ స్పందన దొరికిందా బ్రైటన్లో? సో ఇప్పుడు మనం అయితే ఒక చిన్న లోకల్ ట్రైన్ తీసుకునేసి మొత్తం వ్యూ అంతా చూపిస్తారనమాట. సో అలా ఎక్కుదామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాం. అండ్ మనకు వచ్చేసి ఒక 20 pounds అయింది టికెట్ అయితే. ఇది వచ్చేసి 359 pence. ఈ చిన్న బాటిల్ 359 pence పెట్టి కొన్నాం ఫ్రెండ్స్. 3 pounds 59 pence. సో ఆల్మోస్ట్ వచ్చేసి 400 rupees అనమాట. చుక్క నీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే వేస్ట్ చేయకుండా తాగాలి. మమ్మీ బూచోడు అప్పుడప్పుడు అలా భయపెడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మా సిస్టర్ వచ్చి వీడియోలో నేను కనిపించేలాగా తీస్తే ముంచేసి గుర్తు ఎక్కువ తీస్తే అప్పుడప్పుడు తీయాలన్నమాట. చిన్న చిన్న క్లిప్స్లో ఎక్కువ తీస్తే కొడుతుంది అనమాట. హాయ్ చెప్పండి. సో యూట్యూబర్ ఇంతగా అడుగుతున్న హాయ్ చెప్పని ఒకే ఒక సెలబ్రిటీ సిస్టర్ అంటే మా సిస్టర్. మన ట్రైన్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నీ ట్రైన్ జర్నీ మీద నీ స్పందన ఏంటి? నా చిన్నప్పటి కథ నెరవేరింది. చిన్నప్పటి నుండి ఎక్కాలనుకున్నా. ఏమేమి డ్రీమ్స్ ఉండే? హలో, ట్రైన్ ఎక్కాలి, ఇండిపెండెంట్ పోవాలని చెప్పి. మీకు నేను ట్రైన్ వ్యూ అంతా కూడా చూపిస్తాను. సో మీరు చూసేయండి వీడియో అయితే లాస్ట్ దాకా. ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనర్ వచ్చేసి భలే కూర్చున్నారనమాట చైర్లో, చాలా క్యూట్గా.
ఈ ట్రైన్ అయితే ఆపోజిట్లో వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఎక్కడైతే ట్రైన్ స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్కి వెళ్తుంది అనమాట. ఆపోజిట్లో మాకైతే ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీకి వెళ్ళడానికి 2 అవర్స్, రిటర్న్ రావడానికి 2 అవర్స్. సో ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్ జర్నీ అయితే ఉంది. సో అలా అయితే ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం అనమాట. చిన్నప్పటి కళ నిలదర్చుకున్నాం. అది డబ్బా కార్ ఎక్కేది నీకు వచ్చి చిన్నప్పటి కళ అదే సెటప్. దీనమ్మ జీవితం బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు రైదవన్న రేదవ. అమ్మాయిలు చూస్తూ ఉంటావు అన్న కొంచెం బట్టలు వేసుకో అన్న, చూడలేక చచ్చిపోతున్నావు. సో ప్రయాణం మొదలైంది. ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ? సో ఐడియా అయితే లేదు ఫ్రెండ్స్. స్పందనను ఎత్తుకోవడానికి దాన్ని ఏమంటారు, సిటీ సెంటర్. సో సిటీ సెంటర్లో అది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సిటీ సెంటర్లో స్పందన ఉంటుందని ఎవరో చెప్పారు. సో స్పందనని వెతకడానికి అయితే మధు వెళ్తున్నాడు. సో మధు లాంటి ఒక అభాగ్యుడి కోసం అయితే మేమిద్దరం ఇలా హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అప్పుడు చూసినా ఒకే ఒక స్టెప్, ఇంకేమైనా వేయచ్చు కదా. ఇదంతా మనకి బీచ్కి దగ్గరలో ఉన్న సరౌండింగ్స్ అనమాట. బ్రైటన్ సిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ టైం అయితే లేకుండా పోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మామూలుగా మనకి డ్రాయింగ్స్ వేస్తారు కదా, సో అలా అయితే ఆయన డ్రా చేస్తున్నారనమాట. మనకి కొంచెం ప్లేసెస్ చూడడానికి ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 6-6:30 అయితే అయిపోయింది. అండ్ మళ్ళీ మన రిటర్న్ అయితే ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. పోవాలంటే ఇన్స్టాగ్రామ్ రిలేట్ చేసుకో. ఊరు కొట్టకుండా ఉండాలంటే మా షార్ట్ చూసుకో. అండ్ ఇదంతా మనకైతే రంగుల రాట్నం ఉంటుంది చూసారా, అలా అయితే అనిపించింది. అండ్ మొత్తం కూడా వచ్చేసి మనకి నిజంగా ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది కాసేపు. సో మనం మొత్తం కూడా ఇలా అయితే ఆర్గనైజ్ చేసి స్ట్రీట్ షాపింగ్ టైప్లో మామూలుగా థింగ్స్ దొరుకుతాయి కదా మనకి బీచ్కి దగ్గరలో. సో అలా అయితే మొత్తం కూడా ఉందన్నమాట. అండ్ సమ్మర్ అయితే చాలు, ప్రతి ఒక్కరు ఎప్పుడు బయటే ఉంటారు ఆల్మోస్ట్. సో ఈ టైంలో కిచెన్లో వర్క్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్గా రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఆ పెయిన్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే అంత క్రౌడ్ వస్తారు. సో అవన్నీ సర్వీస్ చేయడం నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. ఫైనల్లీ సాధించాం ఫ్రెండ్. సో ఆ ప్రౌడ్ అంతా ఎందుకనంటే కేఫ్ నీరో వెతికి సో ఫైనల్గా అయితే కేఫ్ నీరోని పట్టేసామన్నమాట. అలా కేఫ్ నీరోలో అయితే మనం మిల్క్ షేక్ తాగాం, ఎందుకంటే చాలా బాడీ డిహైడ్రేట్ అయిపోయింది అప్పటికే. సో అలా మిల్క్ షేక్ తాగేసిన తర్వాత అయితే మనం రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదైతే మనకి రైల్వే స్టేషన్ ఎంట్రీ. సో నిజంగా అంటే అదైతే ఎయిర్పోర్ట్ లుక్ ఉందన్నమాట, రైల్వే స్టేషన్ లాగా అయితే అనిపించలేదు. సో అంత పెద్దగా ఉంది. అండ్ అలాగే వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే వీడియోస్ చేస్తున్నాం. ఎందుకు ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా అసలు అలవాటు లేదు, అది చాలా టైం తీసుకుంటున్నాం మేము చేసే వీడియోస్కి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల అయితే సో పోయేలా ఒక రెడ్ సింబల్ ఉంటుంది చూసారా, సో సబ్స్క్రైబ్ అని దాని మీద నొక్కేసి పక్కన ఒక సింబల్ అయితే ఉంటుంది, దాని సింబల్ నొక్కేసింది. సో మా వీడియోస్ అన్నీ కూడా మీకైతే రిలీజ్ చేసిన వెంటనే అయితే మీకు వచ్చేస్తాయి అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. ఐదంటే గుద్దుతా.